Hi students, let's continue our discussion related to the man and crate. Fixed inclined wedge ಇದೆ. ಇದೊಂದು ಕಾರ್ಟ್. ఇదొక సీట్, కార్ట్ మీద ఉన్న ఒక సీట్, అండ్ దిస్ పర్సన్ ఈజ్ సిట్టింగ్ ఆన్ దిస్ సీట్. ఇక్కడ సిచ్యువేషన్, cart, man is sitting on the seat and man is pulling the thread and thread is rolled over this pulley. ఇది ఫిక్స్డ్, ఫ్రిక్షన్లెస్, ఎవ్రీవేర్ ఈజ్ ఫ్రిక్షన్లెస్. అయితే ఇక్కడ we need to let's discuss this situation. Man of mass capital M and cart of mass small m. Everything is frictionless. అయితే ఇక్కడ person, if this person doesn't hold this thread, system will move downward along the inclination kada. So the person is holding the string so that the whole this cart plus person system is at equilibrium at this position. He is holding it and is keeping at this whole system is at equilibrium position anamata. So let's discuss. రెస్ట్ లో ఉన్నప్పుడు, రెస్ట్లో ఉండాలి అంటే ఈ పర్సన్ ఈ థ్రెడ్ని ఎంత ఫోర్స్తో పుల్ చేయాలి, దట్ ఈస్ మీన్ ఈ థ్రెడ్లో టెన్షన్ ఎంత, సో ఎలా క్యాలిక్యులేట్ చేయాలి? సింపుల్, వీ నీడ్ టు రైట్ డౌన్ ది ఫోర్సెస్ ఆన్ ది కార్ట్ అండ్ మ్యాన్. దాన్ని బట్టి చూద్దాం. సో ఫస్ట్ we'll write the forces on cart. అండ్ ఇక్కడ మనం కార్ట్ మీద ఫోర్సెస్ రాసేటప్పుడు ఓకే, కార్ట్ మీద ఫోర్సెస్ రాసేటప్పుడు దిస్ ఈజ్ ఆల్సో కార్ట్, దిస్ ఈజ్ ఆల్సో కార్ట్. బట్ కార్ట్ మీద ఫోర్సెస్ రాసేటప్పుడు సిచ్యువేషన్ ఇంక్లినేషన్లో ఉంది కాబట్టి యూ బెటర్ రైట్ ఆ కార్ట్ని ఇంక్లైన్డ్ పొజిషన్లోనే పెట్టి గ్రావిటీ అని, దీని మీద ఈ పొజిషన్లో పెట్టి ఫోర్సెస్ రాయండి. ఈ పొజిషన్లో పెట్టి ఫోర్సెస్ రాస్తే అన్నెసరీ కన్ఫ్యూజన్స్ వస్తాయి. సో డోంట్ డూ ఇట్ ఇన్ దిస్ వే. సో కార్ట్ ఈజ్ అట్ ఇంక్లైన్డ్ పొజిషన్, సో you put this cart in an inclined position and write down the forces. So what are the forces acting on this cart? One is as usual gravity, ఒకటి gravity, that is mg, and ఇంకొక ఫోర్స్ ఏంటిది, ఈ ఇంక్లినేషన్ ఇచ్చే నార్మల్ ఫోర్స్, let's say that is n1. అండ్ ఇంకొక ఫోర్స్ ఏంటిది, దీనికి ఇంకేమేమి ఉన్నాయి, కార్ట్కి అటాచ్ అయిన ఒక స్ట్రింగ్ ఉంది చూసారా, దిస్ ఎండ్ పాయింట్ ఆఫ్ ది స్ట్రింగ్ ఈజ్ అటాచ్డ్ టు ది కార్ట్. సో ఈ స్ట్రింగ్ దీన్ని టీ టెన్షన్తో పుల్ చేస్తుంది కదా, దట్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ది ఫోర్స్. ఇదొకటి. అండ్ ఇంకొకటి ఏంటిది, దిస్ ఈజ్ ద సీట్. ఈ సీట్ మీద ఈ పర్సన్ కూర్చున్నాడు, కూర్చున్నప్పుడు ఈ పర్సన్కి ఈ సీట్కి మధ్యలో కూడా కాంటాక్ట్ ఫోర్సెస్ ఉంటాయి కదా.
దెర్ ఈజ్ నో ఫ్రిక్షన్ బట్ దెర్ విల్ బీ అ కాంటాక్ట్ ఫోర్స్ బిట్వీన్ దిస్ సీట్ అండ్ ది పర్సన్. ఎందుకు ఉంటాయి? హీఈస్ సిట్టింగ్ రైట్ స్టడీలీ, అలా రెస్ట్లో అలా అలా కూర్చున్నాడు కదా, అప్పుడు ఈ బ్యాక్ సైడ్ ఆఫ్ ది సీట్ అనేది అతన్ని పుష్ చేసి ఆపుతుంది, అండ్ బాటమ్ ఆఫ్ ది సీట్ కూడా అతన్ని అప్వర్డ్ పుష్ చేస్తుంది పర్పెండిక్యులర్ టు ది ఇంక్లినేషన్. ఇలా ఈ డైరెక్షన్లో ది బాటమ్ ఆఫ్ ది సీట్ పుషెస్ ఇన్ దిస్ డైరెక్షన్ అండ్ బ్యాక్ సైడ్ ఆఫ్ ది సీట్ పుషెస్ ఇన్ దిస్ డైరెక్షన్. Okay, just assume it is these both are in contact. I don't know how to draw this. So ఈ సీట్ ఈ పర్సన్ని ఇటు పుష్ చేస్తుంది కదా, అండ్ ఎందుకు? హీ సిట్టింగ్ స్టడీలీ కదా, రెస్ట్లో అక్కడ అలా కూర్చున్నాడు, ఇతని బ్యాక్తో ఇలా ఒరుగుతాడు, అప్పుడు ఈ సీట్ అనేది ఇతన్ని ఇటువైపు పుష్ చేస్తుంది, అండ్ అలా కూర్చున్నాడు కాబట్టి ఈ బాటమ్ ఆఫ్ సీట్ కూడా ఇతన్ని అప్వర్డ్ పుష్ చేయాలి, బికాస్ ఈ స్టడీలీ సిట్టింగ్ దేర్ రైట్. సో బ్యాక్ సైడ్ ఆఫ్ ద సీట్ అనేది పర్సన్ ఇటువైపు పుష్ చేస్తుంది, బాటమ్ ఆఫ్ ది సీట్ అనేది కూడా పర్సన్ ఇటువైపు పుష్ చేస్తుంది. సో ఇన్ రిటర్న్ పర్సన్ బాటమ్ ఆఫ్ ది సీట్ని కూడా ఇటు సైడ్ పుష్ చేస్తాడు, అండ్ ఆల్సో పర్సన్ ఇన్ రిటర్న్ బ్యాక్ సైడ్ ఆఫ్ ది సీట్ కూడా ఇటు సైడ్ పుష్ చేస్తాడు. బ్యాక్ సైడ్ ఆఫ్ ది సీట్ పర్సన్ ఇటువైపు పుష్ చేస్తే పర్సన్ కూడా సీట్ని బ్యాక్ సైడ్ ఇటువైపు పుష్ చేస్తాడు. లెట్స్ సే దిస్ ఈజ్ N2 అండ్ దిస్ ఈజ్ N3 అనుకుందాం. ఐఎమ్ రైటింగ్ ఫోర్సెస్ ఈ N2 N3 సీట్ మీద, N3 N2 పర్సన్ మీద. సో సీట్ పర్సన్ని N2తో అటు పుష్ చేస్తే పర్సన్ సీట్ని N2తో ఇటువైపు పుష్ చేస్తాడు. దిస్ ఈజ్ ఫైన్. అండ్ కార్ట్ మీద మనం ఫోర్సెస్ రాస్తున్నాం కాబట్టి సీట్ మీద ఉండే ఫోర్సెస్ కార్ట్ మీద ఎందుకు పెట్టాలి అంటే, బికాస్ సీట్ ఈజ్ ఆల్సో ద పార్ట్ ఆఫ్ కార్ట్. ఐల్ డ్రా హియర్. దిస్ స్మాల్ m includes both seat and remaining part of the cart అన్నమాట. ఐఎమ్ టేకింగ్ సీట్ కూడా కార్ట్లో పార్ట్ కాబట్టి సీట్ మీద ఉండే ఫోర్సెస్ కూడా కార్ట్ మీద ఫోర్సెస్ అన్నట్టే. సో ఐఎమ్ రైటింగ్ ద ఫోర్సెస్ ఆన్ కార్ట్ that includes the forces acting on the seat as well. సో కార్ట్ మీద ఇటువైపు ఒక N2 అండ్ ఇటు ఒక N3 ఉంటాయి. యా ఫైన్, ఇంతే కదా ఫోర్సెస్, ఫైన్. సో దీస్ ఆర్ ది ఫోర్సెస్ యాక్టింగ్ ఆన్ దిస్ కార్ట్. అండ్ వీ నో, లెట్స్ స్ప్లిట్ దిస్ mg అనమాట. ఇది mg కదా, this gravity, we know gravity along the inclination perpendicular to the inclination ni split cheste, this is mg sin theta and this is mg cos theta. Yeah, so ikkada ila undi. So system is at rest because person is holding and pulling the thread. Person is pulling the thread so as to maintain this whole cart plus person అనే సిస్టమ్ని రెస్ట్లో ఉంచడానికి హీస్ పుల్లింగ్ ద థ్రెడ్ అనమాట. సో అంటే దీని మీద యాక్ట్ అయ్యే ఫోర్సెస్ ఇవన్నీ. సో నెట్ ఫోర్స్ ఆన్ దిస్ కార్ట్ హ్యాస్ టు బి 0. సో ఇటువైపు ఫోర్సెస్ క్యాన్సిల్ అవుతాయి, ఇటువైపు ఫోర్సెస్ కూడా క్యాన్సిల్ అవుతాయి. సో లెట్స్ బ్యాలెన్స్ ది ఫోర్సెస్. N1 is equals to N3 plus mg cos theta and ఇటువైపుని బ్యాలెన్స్ చేద్దాం. N2 plus mg sin theta is equals to tension. Fine, we got ఇదొక ఈక్వేషన్, ఇదొక ఈక్వేషన్ వచ్చింది. సో ఇప్పుడు పర్సన్ మీద ఫోర్సెస్ రాద్దాం. పర్సన్ ఈజ్ లైక్ దిస్, most probably inclined. సో ఇప్పుడు పర్సన్ థ్రెడ్ని ఈ స్ట్రింగ్ని హీస్ పుల్లింగ్ ద థ్రెడ్ అండ్ ఇన్ రిటర్న్ థ్రెడ్ విల్ పుల్ దిస్ పర్సన్ విత్ T ఇటువైపు. అండ్ పర్సన్ యాజ్ యూజువల్ గ్రావిటేషనల్ ఫోర్స్ ఉంటుంది mg
పర్సన్ సీట్ని బ్యాక్ సైడ్ N2తో పుష్ చేసినప్పుడు ఇన్ రిటర్న్ సీట్ కూడా పర్సన్ని N2తో పుష్ చేస్తుంది కదా, దిస్ N2. అండ్ పర్సన్ సీట్ మీద కూర్చున్నప్పుడు N3 మీద సీట్ మీద N3తో డౌన్వర్డ్ పుష్ చేసినప్పుడు ఇన్ రిటర్న్ సీట్ పర్సన్ని కూడా N3తో అప్వర్డ్ పుష్ చేస్తుంది. దిస్ ఈజ్ N3. Are there any other forces on the person? That's it. Gravity, thread ఇచ్చే ఫోర్స్, సీట్కే కాంటాక్ట్ ఉన్నాడు, కార్ట్లో ఉన్న సీట్కే కాంటాక్ట్ ఉన్నాడు. సో ద కాంటాక్ట్ ఫోర్స్ బిట్వీన్ ద కార్ట్ అండ్ పర్సన్. సో దీస్ ఆర్ ది ఫోర్సెస్. అండ్ యాజ్ యూజువల్ విల్ స్ప్లిట్ ద గ్రావిటీ అలాంగ్ ది ఇంక్లినేషన్ అండ్ పర్పెండిక్యులర్ టు ది ఇంక్లినేషన్. అప్పుడు ఏమవుతుంది? So this part of the gravity is mg sin theta, and this part of the gravity is mg cos theta. Same, system is at rest, person good rest lo unnadu, person meeda net force has to be 0 because person is at rest. ee forces cancel avutayi and ee forces cancel avutayi. Let's balance the forces. identidi N3 equal to mg cos theta and t plus N2 ఇది is equals to capital mg sin theta. So we got 4 equations. మనకేం తెలుసు అంటే we know masses of the person and cart. That's it. ఏం అనుకోవాలి? ఈక్విలిబ్రియంలో ఉన్నప్పుడు పర్సన్ ఎంత ఫోర్స్తో థ్రెడ్ని పుల్ చేయాలి, ఈక్విలిబ్రియంలో ఉండాలి అంటే పర్సన్ హ్యాస్ అంటే టెన్షన్ అనుకోవాలి. అతన్ని ఎగ్జర్ట్ చేసే ఫోర్సే కదా టెన్షన్గా మారేది. సో వీ నీడ్ టీ. సో మనకేం తెలుసు? జస్ట్ మాసెస్ తెలుసు. వాట్ ఆర్ ది అన్నోన్స్ వీ హ్యావ్ అస్యూమ్డ్ హియర్? వీ డోంట్ నో దిస్ N1. ఇంక్లినేషన్ ఇస్ ఎ నార్మల్ ఫోర్స్, వీ డోంట్ నో అబౌట్ దట్. టెన్షన్ ఈజ్ అన్ అన్నోన్. అండ్ సీట్ ఇచ్చే ఇటువైపు N2 పర్సన్ మీద, సీట్ ఇచ్చే ఇటువైపు N3 పర్సన్ మీద, వీ డోంట్ నో దట్. సో టోటల్ 4 అన్నోన్స్ వీ గాట్ అండ్ వీ గాట్ 4 ఈక్వేషన్స్. సో వీ కెన్ సాల్వ్ ఫర్ ది టెన్షన్ అలాంగ్ విత్ N2 N3 అవన్నీ కూడా వస్తాయి. సో విల్ సాల్వ్ ది టెన్షన్ ఫస్ట్ ఆఫ్ ఆల్. సో టు గెట్ ది టెన్షన్, look at the second equation and fourth equation. అక్కడ N2 ఎంత? capital mg sin theta minus tension. Let's put this N2 in this equation, second equation. capital mg sin theta plus small mg sin theta minus tension is equals to tension. So 2t is equals to small m plus capital M into g sin theta. So finally the tension is small m plus capital M into g sin theta by 2. So we got the tension finally. Yeah. So person has to exert the force small m plus capital M into g sin theta by 2 so as to maintain the system in equilibrium. సో కదలకుండా ఉండాలంటే పర్సన్ హ్యాస్ టు ఎగ్జర్ట్ ఇంత అమౌంట్ ఆఫ్ ఫోర్స్ని ఎగ్జర్ట్ చేయాలి. సో అండ్ విల్ సాల్వ్ ఫర్ అనదర్ అన్నోన్స్ N1 N2 N3 విల్ సాల్వ్ ఇట్. N3 మనకు వచ్చేసింది, వి గాట్ mg cos theta, capital mg cos theta from this, and N1 we'll find out this N1, and you see this N3 is capital mg cos theta. Fine. If we look at this person alone, a person meeda, just look at this person. Person ఇలా ఉన్నాడు, ఇంక్లినేషన్, పర్సన్ మీద గ్రావిటీ ఉంది, పర్సన్ మీద ఓకే టెన్షన్, సీట్ ఎగ్జర్ట్ చేసే ఫోర్స్, యా ఆల్ థింగ్ ఈజ్ ఫైన్. ఒక మాస్ ఇలా ఉన్నప్పుడు దాని మీద గ్రావిటీని
ఇటువైపు అండ్ ఇటువైపు స్ప్లిట్ చేస్తాం. మరి దీన్ని క్యాన్సిల్ చేసేది ఎవరు? ఇంక్లినేషన్ ఇచ్చే నార్మల్ ఫోర్స్. దట్ విల్ బికమ్ mg cos theta. సిమిలర్లీ పర్సన్ మీద కూడా ఇటువైపు MG sin theta ఉంటుంది, డౌన్వర్డ్ MG cos theta ఉంటుంది. పర్సన్ ఈజ్ నాట్ మూవింగ్ ఈక్విలిబ్రియంలో ఉన్నప్పుడు పర్సన్కి కాంటాక్ట్ అయ్యే సీట్ అనేది ఎంత ఫోర్స్ ఇచ్చి పర్సన్ని ఈ పర్పెండిక్యులర్ది ఇంక్లైన్ ఆపడానికి చూడాలి అంటే దట్ హ్యాస్ టు బి MG cos theta. సో MG cos theta. And also this is one thing, and we'll find out this N1. What is N1? Substitute that N3 in this. N1 equals to MG cos theta plus small mg cos theta. What is N1? Small m plus M into g cos theta. N1 అంటే ఏంటిది? నార్మల్ ఫోర్స్ ఎక్సర్టెడ్ బై ద ఇంక్లైన్డ్ ప్లేన్ ఆన్ కార్ట్ అన్నమాట, నాట్ పర్సన్, కార్ట్. సో స్మాల్ m plus M into g cos theta. Just look at this. Small m plus M into g cos theta. నేను ఓకే, ఎవ్రీథింగ్ ఈజ్ ఎట్ రెస్ట్ కాబట్టి ఇఫ్ ఐ సీ పర్సన్ ప్లస్ కార్ట్ యాజ్ హోల్ సింగిల్ మాస్ ఆఫ్ M plus small m లాగా చూస్తే దిస్ హోల్ ఈజ్ M plus small m అనమాట. అప్పుడు ఈ M plus small m మీద గ్రావిటీ ఎంత ఉంటుంది? M plus small m into g కదా. ఈ గ్రావిటీని స్ప్లిట్ చేస్తే ఇటెంత? g sin theta. అండ్ ఇటువైపు ఎవ్రీథింగ్ ఈజ్ ఎట్ రెస్ట్ అనమాట. ఒక ఎమ్ రెస్ట్లో ఉండాలంటే ఇటువైపు ఫోర్స్ ఎంత? ఓకే, ఎమ్ మీద ఈ నార్మల్ స్మాల్ ఎమ్ మీద గ్రావిటీని స్ప్లిట్ చేస్తే ఇంత ఉంటుంది. దిస్ ఈజ్ sin theta అండ్ దిస్ విల్ బికమ్ mg cos theta. సో ఈ స్లైడ్ అవ్వద్దు అంటే ఇక్కడ మనం ఇంత అప్లై చేస్తే స్లైడ్ అవ్వదు, అక్కడనే ఉంటుంది. బట్ ఈ కేసులో నార్మల్ ఫోర్స్ ఎంత? ఈ mg cos theta అనే కదా. సిమిలర్లీ ఇఫ్ యూ టుక్ అవుట్ దిస్ హోల్ థింగ్ యాజ్ అ సింగిల్ మాస్, దీని మీద ఎవరు ఈ మాస్ని అక్కడనే ఉండడానికి ఎవరు హెల్ప్ చేస్తున్నారు? టెన్షన్స్ హెల్ప్ చేస్తున్నాయి. సింగిల్ మాస్లా తీసుకున్నా, సింగిల్ సిస్టమ్, దిస్ ఈజ్ మై సిస్టమ్. ఒక సింగిల్ మాస్లాగా దాని మీద యాక్ట్ అయ్యే ఎక్స్టర్నల్ ఫోర్సెస్ ఏంటిది? గ్రావిటీ అండ్ దిస్ టెన్షన్ అనమాట. ఈ రెండింటి మధ్యలో నార్మల్ ఫోర్సెస్ విల్ బీ బికమింగ్ ఇంటర్నల్ ఫోర్సెస్ బికాస్ ఐ am హోల్డింగ్ దిస్ మార్కర్. ఇప్పుడు నేను ఈ మార్కర్ని అండ్ దిస్ పర్సన్, నన్ను ఈ మార్కర్ని ఒక సింగిల్ ఎంటిటీ ఆర్ సింగిల్ సిస్టమ్ లాగా తీసుకుంటే దెన్ ద ఫోర్సెస్ బిట్వీన్ మై మార్కర్ అండ్ మై హ్యాండ్ విల్ బికమ్స్ ఇంటర్నల్ ఫోర్సెస్. దీని మీద ఫోర్సెస్, ఒక సిస్టమ్ ఆర్ ఒక మాస్ మీద ఫోర్సెస్ రాయడం అంటే ఎక్స్టర్నల్ ఫోర్సెస్ రాయాలి. ఆర్ ఈ మార్కర్నే చూస్తున్నా, ఈ మార్కర్ మీద ఫోర్సెస్ రాసేటప్పుడు ఈ మార్కర్ మీద ఎక్స్టర్నల్ ఫోర్సెస్ ఏంటివి? ఒకటి గ్రావిటీ, ఇంకొకటి నా హ్యాండ్ ఇచ్చే నార్మల్ ఫోర్స్. అండ్ టుగెదర్ నన్ను ఈ మార్కర్ని కలిపి ఒక సిస్టమ్లా తీసుకున్నప్పుడు వాట్ విల్ బీ ద ఎక్స్టర్నల్ ఫోర్సెస్ ఆన్ ద సిస్టమ్ కన్సిడరింగ్ మీ అండ్ దిస్ మార్కర్? గ్రావిటీ. దట్ గ్రావిటీ ఈజ్ దీని మీద కూడా గ్రావిటీ ఉంటుంది, నా మీద గ్రావిటీ ఉంటుంది. బోత్ ఆఫ్ దెమ్, దట్ ఈజ్ వన్ ఎక్స్టర్నల్ ఫోర్స్. అండ్ ఇంకొక ఎక్స్టర్నల్ ఫోర్స్ అంటే గ్రౌండ్ ఈజ్ పుషింగ్ మీ ఇన్ ద సెన్స్ పుషింగ్ ద సిస్టమ్ కంటైనింగ్
మీ అండ్ దిస్ మార్కర్ అనమాట. సో ఓన్లీ ద ఫోర్స్ ఎగ్జర్టెడ్ బై ది గ్రౌండ్ and the gravity are the only two forces that are external to the system considering me and this marker. If I consider only marker as my system, marker means external forces are gravity and the normal force exerted by my hand. So similarly ఈ రెండింటికి ఉండే ఫోర్సెస్ ఏ N2 N3 అయితే ఉన్నాయో దట్ విల్ బికమ్ ఇంటర్నల్. ఈ హోల్ మాస్ మీద అప్పుడు ఎక్స్టర్నల్ ఏమవుతుంది, ఈ పర్సన్ థ్రెడ్ని లాగుతున్నాడు కదా, ఇన్ రిటర్న్ థ్రెడ్ ఈ పర్సన్ని లాగుతుంది. థ్రెడ్ ఈజ్ నాట్ పార్ట్ ఆఫ్ మై సిస్టమ్, నాట్ పార్ట్ ఆఫ్ మై సిస్టమ్, పార్ట్ ఆఫ్ మై సిస్టమ్ని లాగుతున్నప్పుడు ఆ నాట్ పార్ట్ ఆఫ్ మై సిస్టమ్ ఎగ్జర్ట్ చేసే ఫోర్స్ అనేది నా సిస్టమ్కి ఎక్స్టర్నల్ అవుతుంది. సో దిస్ ఈజ్ టెన్షన్ ఎగ్జర్టెడ్ బై దిస్ పార్ట్ ఆఫ్ ది థ్రెడ్ ఆర్ యూ కెన్ సే అదర్ ఎండ్ ఆఫ్ ది థ్రెడ్ డ్యూ టు ద పుల్లింగ్ ఆఫ్ దిస్ మ్యాన్. అండ్ ఇంకొకటి కార్ట్ మీద కూడా అటాచ్ అయింది కదా, సో ఇదొక టెన్షన్. సో యాజ్ ఎ సింగిల్ ఎంటిటీ మీద, సో దీస్ ఆర్ ది ఎక్స్టర్నల్ ఫోర్సెస్ అనమాట, టెన్షన్, గ్రావిటీ అండ్ నార్మల్ ఎగ్జర్టెడ్ బై దిస్ ఇంక్లైన్డ్ ప్లేన్, దట్ ఈజ్ N1 అనుకున్నాం. సో ఒక సింగిల్ ఎంటిటీ మీద పర్పెండిక్యులర్ టు ది ఇంక్లినేషన్ ఉన్న కాంపనెంట్ ఆఫ్ గ్రావిటీ ఫోర్స్ని క్యాన్సిల్ చేయడానికి mg కాన్స్టెంట్ ఆఫ్ ఫోర్స్ అయినప్పుడు, సిమిలర్లీ ఆ సింగిల్ ఎంటిటీ మాస్ స్మాల్ m ప్లస్ క్యాపిటల్ m అయింది. సో అందుకని N1 కూడా స్మాల్ m ప్లస్ క్యాపిటల్ m ఇంటూ g cos θ ఇంత. సో సిస్టమ్ ఈజ్ అట్ రెస్ట్ కాబట్టి, సో వీ గాట్ దిస్ N1 and what else we need to find? N1 T N3, we have to find out this N2. N2 is capital Mg. From fourth equation manam N2 anukunnam. We'll substitute this tension in the fourth equation. So T plus Nt equal to capital Mg sin theta, N2 equal to capital Mg sin theta minus T, and this N2 equal to capital Mg sin theta minus tension is small m plus capital M into G sin theta by 2. So what is N2? Capital M minus small m into G sin theta by 2. Fine. We have got all the forces, N1, N2, N3 and this tension. Okay. And yeah, until finally N2 is a force pushing by the back side of the seat with the person anamata. So finally our main thing has to find out the force required by the person to hold the system rest anamata. Enta inta small m plus capital M into G sin theta by 2. And ఈ టెన్షన్ వాల్యూని చూస్తే, ఆర్ యూ రిమెంబర్ ఎనీథింగ్, ఎక్కడైనా చూసినట్టు అనిపిస్తుందా ఈ కైండ్ ఆఫ్ అప్రోచ్ యూ కెన్ సే, ఆర్ పర్సన్ అతను కూర్చున్న దాన్ని హోల్డ్ చేయడం కోసం ఎగ్జర్ట్ చేసే ఫోర్స్ ఇక్కడ స్మాల్ m ప్లస్ క్యాపిటల్ M ఇంటూ G sin theta by 2. So are you getting any similarity between ఈ సిచ్యువేషన్ అండ్ మనం ప్రీవియస్ కేసెస్లో డిస్కస్ చేసే సిచ్యువేషన్కి ఏమన్నా రిలేటెడ్ ఉందా? ఎస్ ఉంది. దట్ ఈస్ దిస్ సిచ్యువేషన్ దట్ వీ హ్యావ్ డిస్కస్డ్ ఇన్ అవర్ ప్రీవియస్ క్లాసెస్, రైట్?
సో ఈ సిచ్యువేషన్లో సిస్టమ్ని అలాంగ్ విత్ ది క్రేట్ ఈ పర్సన్ బ్యాలెన్స్ చేసుకోవడానికి ఆర్ ఈ సిస్టమ్ ఈక్విలిబ్రియంలో ఉండడం కోసం పర్సన్ ఎంత ఫోర్స్ ఎగ్జర్ట్ చేయాలి? హాఫ్ ఆఫ్ ద టోటల్ వెయిట్ ఆఫ్ ది సిస్టమ్ అన్నమాట, రైట్? బికాస్ జనరలీ మన సిస్టమ్ ఇక్కడ ఈ క్రేట్ ప్లస్ దిస్ పర్సన్, ఆ సిస్టమ్ వెయిట్ ఎంత? స్మాల్ ప్లస్ క్యాపిటల్ M ఇంటూ G. ఆ స్మాల్ ప్లస్ క్యాపిటల్ M ఇంటూ Gని బేర్ చేయడానికి అంతే ఫోర్స్ పడుతుంది. బట్ ఇక్కడ పర్సన్కి హాఫ్ ఫోర్సే అవసరమైంది టు బేర్. హీ హ్యాస్ టు ఎగ్జర్ట్ ఓన్లీ హాఫ్ ఆఫ్ ది ఫోర్స్ అనమాట టు బేర్. ఎందుకు అంటే బికాస్ అతను బేర్ చేయడం కోసం ఒక ఎక్స్ ఫోర్స్ అప్లై చేస్తే దట్ ఈస్ బికమింగ్ డబుల్ అనమాట. ఈ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్ అలా ఈ అరేంజ్మెంట్ వల్ల పర్సన్ ఎక్స్ అప్లై చేస్తే దట్ ఈస్ బికమింగ్ డబుల్. సో దట్ ఈస్ ద రీజన్ పర్సన్ అవసరం అయ్యేదానికన్నా హాఫ్ ఎగ్జర్ట్ చేస్తే చాలు, దట్ విల్ బికమ్ డబుల్ అండ్ సిస్టమ్ బ్యాలెన్స్ అయిపోతుంది. ఇట్ విల్ స్టే ఇన్ ఈక్విలిబ్రియం. సేమ్ అలాగే అలాంటి సిచ్యువేషనే ఈ కేసు కూడా. ఎలా అంటే జస్ట్ ఇక్కడ గ్రావిటేషనల్ ఫోర్స్ mg అయితే, mg అండ్ క్యాపిటల్ MG అయితే మీరు ఈ సిచ్యువేషన్ అలా చూడండి. ఎలా అంటే లుక్ ఎట్ ఇన్ దిస్ మేనర్, జస్ట్ రొటేట్ దిస్ అండ్ కీప్ ఇట్ లైక్ దిస్. దీన్ని ఇలా పెట్టినప్పుడు ఈ కాట్ మీద ఫోర్స్ ఏంటి? స్మాల్ mg sin θ ఇటు సైడు, స్మాల్ mg cos θ ఇటు సైడు. మ్యాన్ మీద ఫోర్స్ ఏంది? క్యాపిటల్ mg sin θ ఇటు సైడు, మ్యాన్ మీద క్యాపిటల్ mg cos θ ఇటు సైడు గ్రావిటీ వల్ల. సో ఎగ్జాక్ట్ ఈ సిచ్యువేషన్నే యూ విల్ ఇలా పుష్ చేసినప్పుడు మీకు అవే డౌన్వర్డ్ ఫోర్సెస్ వచ్చాయి. ఇక్కడ గ్రావిటీ స్మాల్ mg క్యాపిటల్ mg అయితే ఇక్కడ సిమిలర్లీ గ్రావిటీ స్మాల్ mg sin θ క్యాపిటల్ mg sin θ అనుకోండి. డిఫరెన్స్ ఇస్ ఇక్కడ ఇట్ సైడ్ ఫోర్సెస్ లేవు దీనికి, బట్ ఇక్కడ ఇట్ సైడ్ ఫోర్సెస్ ఉన్నాయి. జస్ట్ సీ దిస్. ఇక్కడ ఇట్ సైడ్ ఫోర్సెస్ ఉన్నాయి. జస్ట్ ఎ మినిట్. యా, సో దిస్ ఈజ్ ద సిచ్యువేషన్. సో కాట్కి స్మాల్ mg sin θ, పర్సన్ మీద క్యాపిటల్ mg sin θ. అయితే కాట్కి స్మాల్ mg cos θ ఇటు సైడ్ ఉంది, పర్సన్కి కూడా క్యాపిటల్ mg cos θ ఇటు సైడ్ ఉంది. ఈ సిచ్యువేషన్కి డిఫరెన్స్ అదే, ఇటు సైడ్ ఫోర్సెస్ ఉన్నాయి దీనికి, బట్ ఇటు సైడ్ ఫోర్సెస్ని క్యాన్సిల్ అయ్యాయి కదా డ్యూ టు దిస్ ఇంక్లినేషన్. ఈ ఇంక్లినేషన్ అనేది దీనికి ఇటు సైడ్ ఫోర్సెస్ దీని ఈ ఇంక్లినేషన్ మీద పడుతున్న వెయిట్ని మొత్తం ఇంక్లినేషన్ ఇచ్చేసింది. సో ఈ ఇంక్లినేషన్ క్యాన్సిల్ చేసింది ఇటు సైడ్ ఉన్న ఫోర్సెస్ని. సో దానికి దీనికి డిఫరెన్స్ ఏమీ లేదు. వన్ డిఫరెన్స్ ఈస్ దీని మీద ఇటు సైడ్ ఫోర్సెస్ లేవు, దీని మీద ఇటు సైడ్ ఫోర్సెస్ ఉన్నాయి బట్ క్యాన్సిల్ అయినాయి. హారిజాంటల్ ఫోర్సెస్ ఉండి క్యాన్సిల్ అయినాయి, అక్కడ లేవు. అండ్ ఇక్కడ ఉండే డౌన్వర్డ్ ఫోర్సెస్ని క్యాపిటల్ mg sin θ, ఇక్కడ గ్రావిటీ క్యాపిటల్ mg sin θ అనుకోండి. అండ్ అక్కడ ఈ పర్సన్కి ఈ క్రేట్కి మధ్యలో ఎగ్జర్ట్ అయ్యే నార్మల్ ఫోర్స్ అంటే పర్సన్ లెగ్స్కి అండ్ బాటమ్ ఆఫ్ దిస్ క్రేట్కి ఎగ్జర్ట్ అయ్యే నార్మల్ ఫోర్స్ ఈస్ సిమిలర్ ఇన్ దిస్ కేస్ టు ఈ సీట్కి తన బ్యాక్కి ఎగ్జర్ట్ అయ్యే నార్మల్ ఫోర్స్ అనుకోండి. సో దెన్ దిస్ హోల్ సిచ్యువేషన్ బికమ్స్ అండ్ వన్ అదర్ పాయింట్ టు సే దట్ దిస్ సిచ్యువేషన్ ఈజ్ సిమిలర్ టు దిస్ సిచ్యువేషన్. ఎలా అంటే అక్కడ పర్సన్ సిస్టమ్ని హోల్డ్ చేయడానికి ఎక్స్ అప్లై చేస్తే, సో దట్ ఈజ్ హియర్ ఇట్ ఈస్ బికమింగ్ డబుల్. అండ్ ఇక్కడ కూడా పర్సన్ ఎక్స్ అప్లై చేస్తే టు బేర్ ఇదంతటా ఇటు జారిపోకుండా పర్సన్ ఎక్స్ అప్లై చేస్తే, జారిపోకుండా అనుకుని పర్సన్ ఎక్స్ అప్లై చేస్తే దట్ ఈజ్ ఆల్సో బికమింగ్ డబుల్ ఇన్ దిస్ సిచ్యువేషన్.
ఎలా అంటే ఇలా ఉంది, పర్సన్ ఈజ్ పుల్లింగ్ దిస్ పాయింట్ విత్ ఎక్స్ అండ్ దట్ విల్ పుల్ విత్ ఎక్స్ అండ్ టెన్షన్ జనరేట్ అయింది కాబట్టి కార్ట్ మీద ఎక్స్, సో టోటల్ సిస్టమ్ మీద 2x. సిమిలర్ సిచ్యువేషన్ రైట్. సో పర్సన్ ఇక్కడ ఎక్స్ ఎగ్జెక్ట్ చేస్తే కూడా ఇట్ ఈస్ బికమింగ్ డబుల్. సో ఎవ్రీథింగ్ ఈజ్ సిమిలర్, జస్ట్ లుక్ ఎట్ ఇన్ దిస్ వే. అప్పుడు టెన్షన్ అక్కడ హాఫ్ అయింది కాబట్టి హాఫ్ ఆఫ్ ది టోటల్ వెయిట్ రిక్వైర్డ్ కాబట్టి ఇక్కడ ఇవి కూడా వెయిట్స్ లాగానే ఉన్నాయి కదా. సో టోటల్ సిమిలర్ కైండ్ ఆఫ్ వెయిట్ ఏంటిది, ఇది. అంటే పర్సన్ ఇందులో హాఫ్ ఎగ్జెక్ట్ చేస్తే చాలు, అదే కదా ఇక్కడ వచ్చింది మనకు, హాఫ్ ఎగ్జెక్ట్ చేస్తే చాలు టు బేర్, బికాస్ అది డబుల్ అవుతుంది రైట్. యా, సో దిస్ ఈజ్ వన్ థింగ్. అండ్ ఐ ఫర్గాట్ టు సే వన్ పాయింట్ ఇన్ దిస్ ప్రాబ్లం. ఏంటి అంటే ఫైన్, person is pulling the thread to hold the situation at equilibrium, hold the masses in equilibrium. అయితే ఇక్కడ టెన్షన్ ఏంటిది, we've got small m plus capital M into g/2 ఇక్కడ. అప్పుడు ఈ రెండింటి మధ్యలో నార్మల్ ఏంటిది, విల్ ట్రై టు క్యాలిక్యులేట్. పర్సన్ మీద టీ నార్మల్, పర్సన్ మీద క్యాపిటల్ ఎంజీ, సో n ప్లస్ టీ ఈక్వల్ టు క్యాపిటల్ ఎంజీ, సో n ఈక్వల్ టు క్యాపిటల్ ఎంజీ మైనస్ టీ. వీ నో టీ రైట్, సో దాన్ని బట్టి నేను డైరెక్ట్గా వేస్తున్నా, క్యాపిటల్ ఎంజీ మైనస్ క్యాపిటల్ ఎం ఇంటూ g/2. సో నార్మల్ ఫోర్స్ ఈస్ క్యాపిటల్ ఎం మైనస్ స్మాల్ ఎం ఇంటూ g/2. సో నార్మల్ ఫోర్స్ అంటే ఈ బేస్ ఆఫ్ ది క్రేట్ పర్సన్కి అప్వర్డ్ పుష్ చేస్తుంది కదా. సో కాంటాక్ట్ ఫోర్స్ బిట్వీన్ ద పర్సన్ అండ్ ద క్రేట్ అనమాట, అది క్యాపిటల్ ఎం మైనస్ స్మాల్ ఎం ఇంటూ g/2 వచ్చింది. అయితే సో ఇది పాజిటివ్ ఉండాలంటే క్యాపిటల్ ఎం హ్యాస్ టు గ్రేటర్ దెన్ స్మాల్ ఎం ఉండాలి, అప్పుడైతే ఇది పాజిటివ్ ఉంటుంది. ఎన్ పాజిటివ్ అంటే దాని అర్థం ఏంది, మనం తీసుకున్న డైరెక్షన్ కరెక్ట్ అన్నట్టు, ఆర్ మనం తీసుకున్న డైరెక్షన్ కరెక్ట్. ఇఫ్ ఎన్ బికమ్స్ నెగిటివ్ అంటే మనం తీసుకున్న డైరెక్షన్ తప్పు, ఇట్ విల్ బి ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ ఆఫ్ ది డైరెక్షన్ వాట్ వీ హ్యావ్ టేకెన్. ఎన్ నెగిటివ్ ఎప్పుడు అవుతుంది, వెన్ ద పర్సన్ మాస్ ఈస్ లెస్ దెన్ ద క్రేట్ మాస్ కదా, అప్పుడు నార్మల్ ఫోర్స్ డైరెక్షన్ రివర్స్ అవుతుంది అన్నమాట. when capital M is less than small m, this thing will be negative, అంటే దాని అర్థం ఇది డౌన్ అయిపోతుంది. అయితే ఎప్పుడైనా కానీ నార్మల్ ఫోర్స్ రివర్స్ అవ్వడం ఏంది, ఇట్స్ లైక్ అంటే ఈ పర్సన్ ఈ క్రేట్ మీదనే ఉంటాడు అండ్ నార్మల్ ఫోర్స్ డైరెక్షన్ రివర్స్ అవ్వడం ఏంది, ఇట్ వోంట్ హ్యాపెన్ రైట్. Normal force is the reaction force, it is pushing this person upward and in return person is pushing this crate downward. Normal force reverse అవ్వడం అంటే అప్పుడు యాక్చువల్లీ ఇనిషియల్లీ ఇలా ఉంటుంది. ఈ నార్మల్ ఫోర్స్ అనేది క్రేట్ మీద, ఈ నార్మల్ ఫోర్స్ పర్సన్ మీద. అంటే ఒకవేళ పర్సన్ మాస్ అనేది క్రేట్ మాస్ కన్నా తక్కువ ఉంటే అప్పుడు హోల్డ్ చేయాలని అనుకునేటప్పుడు, దిస్ ఈజ్ హోల్డ్ అయ్యేటప్పుడు ఈక్విలిబ్రియం సిచ్యువేషన్లో నార్మల్ ఫోర్స్ వాల్యూ అనమాట. ఈక్విలిబ్రియం సిచ్యువేషన్లో నార్మల్ ఫోర్స్ మ్యాగ్నిట్యూడ్ ఇంతే ఉంది, డైరెక్షన్ రివర్స్ అవ్వడం అంటే ఇదా. సో పర్సన్ మీద కిందికి అండ్ క్రేట్ మీద పైకి, అంటే క్రేట్ పర్సన్ని అట్రాక్ట్ చేస్తున్నట్ట, పర్సన్ క్రేట్ని అట్రాక్ట్ చేస్తున్నట్ట. ఇట్ వోంట్ హ్యాపెన్ రైట్.
అంటే దీని అర్థం ఏంటిది అంటే ఒకవేళ క్యాపిటల్ M ఈజ్ స్మాల్ అండ్ క్యాపిటల్ M ఈజ్ లెస్ దెన్ స్మాల్ m అంటే పర్సన్ వెయిట్ అనేది క్రేట్ వెయిట్ కన్నా తక్కువ ఉంటే టెన్షన్ ఈజ్ ఆబ్వియస్లీ సేమ్. అంటే టెన్షన్ ఇంత ఉండాలి, ఇది పర్సన్ వెయిట్. ఇందాక నార్మల్ ఫోర్స్ పైకి ఉంది, రైట్? ఎప్పుడు పర్సన్ వెయిట్ క్రేట్ వెయిట్ కన్నా ఎక్కువ ఉన్నప్పుడు. రెస్ట్లో ఉన్నప్పుడు ఇదంతా బ్యాలెన్స్ అవ్వాలి కదా, అంటే ఇంటూ g/2 హ్యాస్ టు బీ ఈక్వల్ టు ఇలా అన్నమాట. సో క్యాపిటల్ MG ఇది బ్యాలెన్స్ అవ్వడం కోసం, ఇది బ్యాలెన్స్ అవ్వాలి అంటే క్యాపిటల్ MG ఇది ఇలా ఉండాలి అంటే క్యాపిటల్ MG అనేది ఈ స్మాల్ m ప్లస్ క్యాపిటల్ MG/2 కన్నా ఎక్కువ ఉండాలి, రైట్? సో అప్పుడైతేనే ఇది పాసిబుల్ అవుతుంది. n ఈజ్ పాజిటివ్ లెట్సే, ఎందుకంటే n ఈజ్ పాజిటివ్ అంటే మీనింగ్ ఐఎమ్ టేకింగ్ దిస్ డైరెక్షన్. ఇఫ్ n పైకి యాక్ట్ అవుతే ఇలా ఉంటుంది, ఒకవేళ n కిందికి యాక్ట్ అవుతే ఇట్ విల్ బికమ్ ఇది, రైట్? అంటే n పైకి యాక్ట్ అవుతే ఇలా ఉంటుంది, దాని అర్థం ఈ ఎక్స్ప్రెషన్ అనేది దీనికన్నా తక్కువ. ఇదేంటిది? యావరేజ్ ఆఫ్ ది వెయిట్స్ ఆఫ్ దిస్ పర్సన్ అండ్ క్రేట్. యావరేజ్ కన్నా పర్సన్ వెయిట్ ఎక్కువ ఉంది. యావరేజ్ ఈజ్ నథింగ్ బట్ మిడిల్ వాల్యూ కదా. సో యావరేజ్ కన్నా పర్సన్ వెయిట్ ఎక్కువ ఉంది. సో ఇట్ హ్యాస్ టు బి యావరేజ్ ఈజ్ ద మిడిల్ వెయిట్. సో అప్పుడు యావరేజ్ కన్నా పర్సన్ వెయిట్ ఈజ్ మోర్. దట్స్ ది రీజన్ నార్మల్ ఫోర్స్ ఇలా యాక్ట్ అవుతుంది. ఈ కేసులో యావరేజ్ కన్నా పర్సన్ వెయిట్ తక్కువ అంటే దాని అర్థం ఇది ఇక్కడ. సో ఈ టెన్షన్ ఇఫ్ పర్సన్ వెయిట్ ఈజ్ లెస్ దాన్ ది క్రేట్ వెయిట్ ఈ సిచ్యువేషన్ వరకు కూడా రాదు. హీ విల్ లిఫ్ట్ ఆఫ్ అనమాట. అసలు ఈ T = స్మాల్ m ప్లస్ క్యాపిటల్ MG/2 సిచ్యువేషన్ వరకు కూడా రాదు. సో మధ్యలోనే అతనే హీ విల్ బి లిఫ్టింగ్ ఆఫ్ డ్యూ టు టెన్షన్ అనేది ఇతని వెయిట్ కన్నా ఎక్కువ ఉంటుంది కదా. ఇలా ఉన్నప్పుడు ఈ యావరేజ్ అనేది ఇతని వెయిట్ కన్నా ఎక్కువ కదా. ఈ కేసు చూడండి, ఈ కేసు ఎప్పుడు when the person weight is less than the crate weight, average value is greater than the person weight. అంటే రిక్వైర్డ్ టెన్షన్ ఇది ఈజ్ గ్రేటర్ దెన్ ది పర్సన్ వెయిట్. అంటే టెన్షన్ అనేది స్లోలీ హీజ్ అప్లయింగ్ గ్రాడ్యువల్లీ స్మాల్ m ప్లస్ క్యాపిటల్ MG/2కి వచ్చింది. అంటే పర్సన్ వెయిట్ క్రేట్ వెయిట్ కన్నా తక్కువ ఉన్నప్పుడు ఈ వాల్యూ పర్సన్ వెయిట్ కన్నా ఎక్కువ ఉంది. అంటే ఈ వాల్యూ రీచ్ అవ్వక ముందే ఈ వాల్యూకి టెన్షన్ వచ్చేస్తుంది కదా. కానీ అప్పుడు మధ్యలో ఇట్ విల్ బీ ఆన్ మోషన్, అది మూవ్ అవుతూనే ఉంటుంది. ఈ సిచ్యువేషన్కి వచ్చే ముందే హీ విల్ బి లిఫ్టింగ్ ఆఫ్. సో దట్స్ ది రీజన్ పర్సన్ అండ్ క్రేట్ అలానే హోల్డ్ అయ్యి ఉండాలంటే పర్సన్ వెయిట్ హ్యాస్ టు బి గ్రేటర్ దెన్ ది క్రేట్ వెయిట్ అనమాట. అండ్ సిమిలర్లీ మనం డిస్కస్ చేసిన కేసులో కూడా సో దిస్ ఈస్ ద సిచ్యువేషన్ వీ హ్యావ్ డిస్కస్డ్.
So this is the situation we have discussed. Person weight capital M, small m. అంటే పర్సన్ సేమ్ ఇక్కడ కూడా ఇది θ/2. సేమ్ ఇక్కడ కూడా పర్సన్ వెయిట్ ఈ కార్ట్ వెయిట్ కన్నా ఎక్కువ ఉన్నప్పుడు ఒక మిడిల్ పాయింట్లోనే ఇతనికి ఈ సీట్కి మధ్యన కాంటాక్ట్ విడిపోయి ఇతను ముందుకు వచ్చేస్తాడు అనమాట. సో దట్స్ ద రీజన్ ఇక్కడ కూడా క్యాపిటల్ M హ్యాస్ టు గ్రేటర్ దెన్ స్మాల్ m. ఈ కార్ట్ వెయిట్ కన్నా పర్సన్ వెయిట్ అనేది ఎక్కువ ఉండాలి. ఈక్విలిబ్రియంలో వాళ్ళు స్టిక్ అయి ఉండాలి అంటే, యాక్చువల్లీ ఈక్విలిబ్రియం పొజిషన్ రావాలి అంటేనే ఇలా ఉండాలి. సో నోట్ దిస్ పాయింట్. Yeah, that's it. We will discuss few more cases in the next class.